నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. ఉప్పల్లోని కళ్యాణపురి కమ్యూనిటీ హాల్లో నెర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నెర్ధం మనుషా గౌడ్, నెర్ధం బాలకృష్ణ ఈశ్వర్ గౌడ్, నెర్ధం భాస్కర్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఓన్ సాయి ఆప్టికల్స్, ఓన్ సాయి హోమియోపతి క్లినిక్ స్టోర్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యుల బృందం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. అదేవిధంగా హోమియోపతి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పేద కుటుంబాలకు చెందిన వారు ఈ వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి నెల ఇలాంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద ప్రజలు డబ్బుల లేమితో కంటి చికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో తమ తండ్రి, చెల్లెలి పేరుతో నెర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పలు కాలనీల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తూ వేలాది మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చని అన్నారు. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులు గొప్పవని, మన జీవితం 10 మందికి ఉపయోగపడినప్పుడే నిజమైన సార్థకత లభిస్తుందని నెర్ధం భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, మహిళలు, యువకులు, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సేవా సంస్థ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్తే, నేను ఉప్పల్ నియోజకవర్గ చాలా మంది కూడా సుపరిచితుడిని. నెర్ధం భాస్కర్ గౌడ్ గా ఒక ఉద్యమకారునిగా, కంటార్థాలు ఇచ్చే భాస్కర్ గా కూడా చాలా మందికి పరిచయం. అట్లయితే నిత్యం ఏదో విధంగా సమాజంలో నా వంతు సర్వీస్ ఇవ్వాలి, సేవ చేయాలనే భావంతో ఉన్నా. దానిలో భాగంగా ఈసారి హైదరాబాద్ యూత్ అసోసియేషన్ యువకులు వాళ్ళు కూడా వచ్చి, అంకుల్ మేము మీ ఎంబడి ఉంటాం, మేము కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. దీంట్లో ముఖ్యంగా నెర్ధం మనుషా డాక్టర్ గారు హోమియో మెడిసిన్స్ ఉచితంగా పరీక్షించి ఎంబడే హోమియో మెడిసిన్స్ ఇస్తారు. అదేవిధంగా న్యూ ఓన్ సాయి ఆప్టికల్స్ అండ్ ఐ క్లినిక్ వారి ఒక సహకారంతో ఇక్కడ ఎంబడే ఒక ఆప్థమాలజిస్ట్ ముగ్గురిని పెట్టించి ఆటో రిఫ్లెక్టర్ తో చెక్ చేసి ఎంబడే చెక్ చేయించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అద్దాలు ఉచితంగా ఇవ్వడం, చెక్ చేసి ఉచితంగా ఇవ్వడం. ఈ క్రమం, ఈ యొక్క కార్యక్రమం నిత్యం 22 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తుంటాం. దీనికి చాలా మటుకు కూడా చాలా మంది కూడా ఆదరణ ఇస్తుంది కాబట్టి నిత్యం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఆదరించే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు. దీంతో పాటు సోదరులు, మీడియా ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా 10 మందికి తెలియాలి, ఎక్కువ మంది తెలిసి ఇంకెక్కువ మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు గురించే ఒక ప్రోత్సాహము, సహకారం చాలా గొప్పది. మరొక్కసారి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. పేద ప్రజలకు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ముఖ్యంగా నేను ఇక్కడ మీరు గమనించవచ్చు, 65 నుంచి 90 సంవత్సరాలు నా అమ్మ కూడా వచ్చింది. నాకు సెంటిమెంట్, నేను ఆమె 2 కాలు పట్టుకొని ఒక సాలు చేసి మొక్కినాం. ఆమెంతా వయసు దాకా మేము ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. దాంట్లో భాగంగా ముఖ్యంగా 50 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి ఉచితంగా అద్దాలు వేయడం అంటే వారికి మరొకసారి ప్రపంచం చూడడానికి నేను ఒక చిన్న సహకారం చేసినామని అతను అద్దాలు ఇచ్చిన. అద్దాల ద్వారా, అద్దాలు లేకపోతే వాళ్ళు గుడ్డిగా కూర్చొనే ఇబ్బందులు ఉంటాయి. కొనుక్కోవడానికి కూడా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉన్న వారికి, కొందరికి అశ్రద్ధ ఉన్న వారికి ఈ ప్రోత్సాహంగా మా ఉచిత శిబిరం వారికి చాలా మందికి తోడ్పడుతుంది, ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు చాలా మంది కూడా బ్లెస్సెస్ చేసిపోతున్నారు. అన్నిటికన్నా పెద్ద నాకు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటంటే, బిడ్డ మాకు మరొకసారి కనుచూపు ద్వారా అంత స్పష్టంగా కల్పించడం, 2 నూరేళ్ళు బతుకొని వాళ్ళు ఇచ్చే ఒక పెద్ద బ్లెస్సెసే నాకు ఇంకో కార్యక్రమం చేయడానికి ప్రోత్సాహంగా మంచి ముందుకు ఇన్స్పిరేషన్ గా పోతున్నా. కాబట్టి థ్యాంక్ యూ. సర్వీస్ చేస్తున్నారు, ఈరోజు
ఈ ప్రాంతంలో నేను ముఖ్యంగా ప్రజలు కూడా మేము ఏం చేస్తామంటే ఎంబడే కంటి పరీక్ష నిర్వహించి ఎంబడే హోమియో పరీక్ష నిర్వహించి ఎవరికి ఎలాంటి మందులు ఇవ్వాలనో అక్కడ ఉన్న స్పెషలిస్టులతోని ఎంబడే హోమియో మెడిసిన్స్ ని ఇప్పిస్తాం. అదేవిధంగా కంటి పరీక్ష ఎంబడే కాగానే ఎంబడే మీరు చూడొచ్చు అద్దాలు కూడా ఎంబడే పనిచేస్తాం. అద్దాలు కూడా మామూలుగా ఏం మంచి క్వాలిటీ మంచి బ్రాండ్ అంటే మంచి నాణ్యత ఉన్నాయి ఇస్తాం. ఇంత ముందుకు మేము 22 సంవత్సరం చేస్తున్నాం. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం కూడా కంటి చూపు అని తీసుకొచ్చి కేసీఆర్ గారు పెట్టినారు. అంటే అప్పటి నుంచి కూడా అంతగానో ముందు నుంచి నేను చేస్తున్నాను. దేనికి కూడా తగ్గకుండా ఒక హార్ట్ కేసు కానీ అద్దం కానీ అంటే ఇచ్చేవారికి నాణ్యతగా ఇస్తే 4 రోజులు వాడతారు, పేరు ఉంటుంది, పుణ్యం ఉంటుంది అనే ఉద్దేశం ఆ కార్యక్రమం ముందుకు పోతుంటారు. ఆపరేషన్ కూడా కావాలన్నప్పుడు మీరు ఎలాంటి సాయం అందిస్తారు? వాస్తవానికి కూడా ఆపరేషన్స్ కేసెస్ కూడా మా దగ్గర బాగా వస్తాయి. ఈ ఆపరేషన్స్ వల్ల ఏముందంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్లు మా బృందం ఉంది, వారు అక్కడ రెఫర్ చేస్తారు. ఎంబీ ప్రసాద్ కానీ సరోజిని కానీ అక్కడ రెఫర్ చేస్తారు. నమస్కారం. ఈ రోజు క్యాంప్ హోమ్ సాయి హోమియోపతి క్లినిక్ అండ్ స్టోర్స్ నుంచి నిర్వహిస్తున్నాము. హోమియోపతితో పాటు ఇక్కడ బీపీ చెకప్ అండ్ ఆల్సో షుగర్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కాళ్ళ నొప్పులు స్కిన్ డిసీజెస్ ఏది ఉన్నా కూడా టెస్ట్ చేసి చూసి మందులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫాలో అప్స్ కూడా కరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాంప్స్ ఆల్రెడీ ఇది వరకు ఒక యాన్యువల్ గా జరిపిస్తున్నాం, ఈ మధ్యన రెగ్యులర్ గా కూడా జరిపిస్తున్నాము. సో అందరూ ఉప్పల్ నుంచి చిల్కానగర్ ఈ ఏరియాలో ఉన్న రేడియస్ వాళ్ళందరూ మంచిగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో హోమియోపతిని కూడా ఎక్కువ యూజ్ చేసి చిన్న చిన్న డిసీజెస్ కి కానీ లైక్ స్కిన్ డిసీజెస్ కి కానీ ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ కి కానీ ఇలాంటి డిసీజెస్ కి ఎక్కువ యూజ్ చేసి దాని ఉపయోగాలు దాని బెనిఫిట్స్ అన్ని మీరు ఎక్కువ యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ కాళ్ళ నొప్పులు కానీ బీపీ షుగర్స్ కానీ స్కిన్ డిసీజెస్ ముఖ్యంగా సోరియాసిస్ కానీ ఫంగల్ డిసీజెస్ ఇలాంటి ఎక్కువ రావడం అవుతుంది. సో ఎక్కువ హోమియోలో వి డీల్ విత్ మోస్ట్లీ స్కిన్ డిసీజెస్ కి ఎక్కువ డీల్ చేయడం జరుగుతుంది. నమస్కారం, మేము హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నుంచి వచ్చాము. ఇది స్ట్రీట్ కాజ్ అనే ఒక ఎన్జిఓలో యూనిట్. మేము హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనేది 2 phases లో జరుగుతుంది. ఇది సెకండ్ ఫేజ్ 2026 15th సీజన్. మేము ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుంటాము ప్రతి ఫేజ్ లో. నమస్కారం, మేము స్ట్రీట్ కాజ్ అనే ఒక డివిజన్ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నుంచి వచ్చాము. ఇది 2 phases గా జరుగుతుంది. జూన్ ఒక ఫేజ్ ఉంటది, తర్వాత ఈ ఏప్రిల్ ఒక ఫేజ్ ఉంటది. మేము ఏం చేస్తామంటే ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తూ ఉంటాము. ఏదైతే మనీ మేము ఫండ్ రేస్ చేస్తామో ఆ పైసలతో ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తుంటాము. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అండ్ స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి పనులు మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మీడియా వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.